తల్లికి వందనం పథకం నగదు జమతో సంబరాలు. ఎన్నికల హామీ మేరకు కూటమి సర్కార్ అమలు చేసిన తల్లికి వందనం పథకంతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. బండి ఆత్మకూరు మండల పరిధిలోని బి కోడూరు గ్రామంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒక్కొక్కరికి 13,000 చొప్పున ఇంట్లో పిల్లల సంఖ్య ఆధారపడి ఎక్కువ మొత్తం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు భరద్వాజ శర్మ, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చెల్లమయ్య మాట్లాడుతూ బి కోడూరు గ్రామంలో ఇప్పటికీ 388 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అకౌంట్లో జమ కావడం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తూ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాలుడు హుస్సేన్, శ్యామ్ సుందర్ గుప్తా, ఉదయ్ కుమార్, వెంకట్రామిరెడ్డి, రమేష్, సురేష్, మల్లేష్ యాదవ్, నాగేష్ మరియు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. స్కూల్ తెరిచిన మొదటి రోజే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున నేను మా గ్రామంలో సుమారు 400 మందికి డబ్బులు పడడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, మన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వైసీపీ పెద్ద నాయకులు అంటే అంబటి రాంబాబు అనుకోండి, మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితేనేమి ఎగతాళి చేసినారు. ఒక్కరికి 15,000 ఎగతాళిగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా అంత వ్యంగ్యంగా మాట్లాడినారు. వాళ్ళు నోళ్లు మూపించే విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్నటి డబ్బులు పడతా ఉన్నాయి. మా గ్రామంలో నలుగురు అనే, ముగ్గురు అనే, ఒక్కరికి ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడడం జరిగింది. వైసీపీ అగ్రనాయకుల నోళ్లు మూపించే విధంగా, చిన్న నాయకులు మాట్లాడే వాళ్ళ నోట్ల మాటలు రాని విధంగా మా నాయకుడు డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారికి, మా విద్యాశాఖ మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మా మీ కూడా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు బీకోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లికి వందన కార్యక్రమంలో దాదాపు 388 మందికి 50,44,000 రూపాయలు ఇక్కడ పంచడం జరిగింది. దాంతో అమ్మఒడి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు, పురుషులు, మిగతా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి చాలా సంతోషించి ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి ఒక 20-25 మందికి రావడం తొందరలోనే వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పినాడో ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేసే సమయం కాబట్టి తాను మాట ఇచ్చిన ప్రకారం అంతకంటే ముందుగానే ఇప్పుడు తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మిగతావారందరికీ కూడా మా బీకోడు గ్రామ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. మరి రారేమ్మా మీరు చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా.